ఓకే, సూటిగా ఈ ఎక్స్ప్లెయినర్లోకి వెళ్ళిపోదాం. సంపద సృష్టించాలంటే లక్షల్లో డబ్బుండాలి అని చాలామంది అనుకుంటారు కదా. ఈరోజు ఆ పెద్ద అపోహను మనం పూర్తిగా బద్దలు కొట్టబోతున్నాం. ఎందుకంటే ఒక అద్భుతమైన సింపుల్ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనం ప్రధానంగా 4 విషయాలు కవర్ చేయబోతున్నాం. డైలీ ఎస్ఐపి పవర్ ఏంటి, ఒక 30 ఏళ్లలో అది ఎంతలా మారుతుంది, పేటీఎం మనీ లాంటి యాప్లో దీన్ని ఎలా సెటప్ చేయాలి, అండ్ ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్, మన కష్టార్జితాన్ని ఇన్సూరెన్స్ ద్వారా ఎలా కాపాడుకోవాలి అన్నది డీటెయిల్గా చూద్దాం. సరే, ముందుగా మొదటి పాయింట్ దగ్గరికి వద్దాం. అదేంటంటే డైలీ ఎస్ఐపి పవర్. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ అనగానే నెలకు వేలకు వేలు పక్కన పెట్టగలిగే వాళ్లకోసమేమో అనిపిస్తుంది, రైట్? కానీ నిజంగా ఆలోచించండి. ఆటో డ్రైవర్లు, డెలివరీ చేసేవాళ్లు లేదా చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు కేవలం తమ జేబులో మిగిలే ఆ కాస్త చిల్లరతోనే కోటీశ్వరి అవగలరా? దానికి నా ఆన్సర్ అబ్జల్యూట్లీ ఎస్. రోజుకు కొన్ని రూపాయలు పక్కన పెట్టినా సరే ఫినాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం ఖచ్చితంగా సాధ్యమే. ఇక్కడొక క్రూషియల్ పాయింట్ గమనించాలి. మనం రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్కి, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్కి మధ్య తేడా తెలుసుకోవాలి. రెగ్యులర్ ఫండ్స్లో దాదాపు 1.4% కమిషన్లకే పోతుంది. అదే డైరెక్ట్ ఫండ్స్లో అనుకోండి, ఆ ఖర్చు కేవలం 0.7%. అందుకే పేటీఎం మనీ లాంటి యాప్స్ వాడి తక్కువ కమిషనుండే డైరెక్ట్ ఫండ్స్లో రోజువారీగా నేరుగా ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. దీనివల్ల లాంగ్ రన్లో మనకి మిగిలే లాభం ఊహించలేనంతగా ఉంటుంది. ఇక రెండో ముఖ్యమైన అంశంలోకి వెళ్దాం. అదే 30 సంవత్సరాల అంచనాలు. అసలు ఆ మ్యాజిక్ ఎలా జరుగుతుందో నంబర్స్తో సహా చూద్దాం. ఈ నంబర్ చూసారా? ఏకంగా 20 లక్షలకు పైగా. మార్కెట్ సగటున ఒక 12% రాబడి ఇస్తుందని మనమనుకున్నా రోజుకు కేవలం 21 రూపాయలు. అంటే మనం తాగే ఒక కప్పు టీ ఖర్చు కంటే తక్కువే కదా. ఆ చిన్న మొత్తాన్ని ఒక 30 ఏళ్లపాటు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే అది ఏకంగా 20 లక్షల రూపాయల కార్పస్గా మారుతుంది. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ? కానీ అసలు మ్యాజిక్ ఇప్పుడే మొదలవుతుంది. ఆ 21 రూపాయల్ని కాస్త పెంచి రోజుకు ఒక 51 రూపాయలు ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టారనుకోండి, రాబోయే 30 ఏళ్లలో ఆ అంచనా రాబడి ఎక్కడికి చేరుకుంటుందో తెలుసా? ఏకంగా 55 లక్షల రూపాయలకు. మన రోజువారీ ఖర్చులో మనం చేసే ఒక చిన్న మార్పు ఫ్యూచర్లో ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఇక్కడే అర్థమవుతోంది. ఇక అందరి డ్రీమ్ ఒక 1 కోటి రూపాయలు. ఆ మైలురాయిని అందుకోవడం ఇంపాసిబుల్ ఏమీ కాదు. అదే 30 ఏళ్లపాటు రోజుకు జస్ట్ 101 రూపాయల్ని చాలా క్రమశిక్షణతో సిస్టమాటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే 1 కోటి రూపాయల కంటే ఎక్కువ సంపదను మన సొంతం చేసుకోవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా మ్యాథమెటిక్స్. సో ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మీకు కాంపౌండింగ్ పవర్ ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుందో క్లియర్గా అర్థమవుతుంది. రోజుకు 151 రూపాయల చొప్పున పెట్టుబడి పెడితే ఏకంగా 1.63 కోట్ల రూపాయలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒకే ఒక కండిషన్ అండి. మధ్యలో ఎప్పుడూ డబ్బులు డ్రా చేయకుండా ఒక 30 ఏళ్లపాటు ఎంతో డిసిప్లిన్తో ఈ ఎస్ఐపిని కంటిన్యూ చేయాలి. ఈ రిజల్ట్స్ ఓవర్నైట్లో రావు. లాంగ్ టర్మ్ విజన్ ఉంటేనే ఇది సాధ్యం. రైట్, కాన్సెప్ట్ అర్థమైంది. మరి ప్రాక్టికల్గా దీన్ని ఎలా చేయాలి? మూడో విభాగంలోకి వెళ్ళి యాప్ ద్వారా పెట్టుబడి పెట్టే విధానం చూద్దాం. ఈ సెటప్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్. ఉదాహరణకు మనం పేటీఎం మనీ లాంటి యాప్ ఓపెన్ చేసి ముందుగా బాగా రీసెర్చ్ చేసిన ఒక మంచి డైరెక్ట్ ఫండ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత మన డైలీ అమౌంట్, లెట్సే ఒక 151 రూపాయలు ఎంటర్ చేసి యూపీఐ ఆటోపే సెటప్ చేస్తే చాలు. దానంతగదే ప్రతిరోజూ మనమనుకున్న టైంకి మన బ్యాంక్ అకౌంట్ నుండి ఆ చిన్న మొత్తం కట్టయిపోయి ఫండ్లో ఇన్వెస్ట్ అవుతుంది. సింపుల్, రైట్? అంతేకాదు, దీంట్లో ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఎక్కువే. ఎప్పుడైనా చేతిలో డబ్బుల్లేనప్పుడు ఆ రోజుకి ఆ ఎస్ఐపిని సింపుల్గా పాజ్ చేసుకోవచ్చు, లేదా అసలు వద్దనుకుంటే పూర్తిగా క్యాన్సిల్ చేసేయొచ్చు. ఎమర్జెన్సీ వస్తే ఫండ్స్ నుండి డబ్బును నేరుగా మన బ్యాంక్ అకౌంట్కు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మర్చిపోకుండానే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ కుటుంబ భద్రత కోసం తప్పనిసరిగా ఒక నామినీ పేరును యాడ్ చేయటం. ఇది అస్సలు మర్చిపోవద్దు. ఇక ఇక్కడ చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే ఈ యాప్స్ ఏమన్నా మూతబడిపోతే మా డబ్బుల పరిస్థితి ఏంటి అని. నిజానికి మీరు ఆ టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన అసలు పెట్టుబడి ఈ యాప్స్ దగ్గర ఉండదు. ఆ డబ్బును నేరుగా ఏఎంసీలు అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు చాలా సేఫ్గా హోల్డ్ చేస్తాయి. ఈ యాప్స్ కేవలం ఒక బ్రిడ్జ్ లాంటివి మాత్రమే. కాబట్టి మన డబ్బు 100% సురక్షితంగా ఉంటుంది. ఓకే,
ఇక మనం ఈ ఎక్స్ప్లెయినర్లోనే అత్యంత కీలకమైన చివరి భాగానికి వచ్చాం. అదేంటంటే ఇన్షూరెన్స్ ద్వారా మన సంపదను ఎలా రక్షించుకోవాలి అన్నది. చూడండి, ఎంతో కష్టపడి సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ పరిస్థితి. ఎంతో క్రమశిక్షణతో ఒక 10 లక్షల రూపాయల ఎస్ఐపి కార్పస్ తయారు చేసుకున్నాక సడన్గా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి ఒక 8 లక్షల హాస్పిటల్ బిల్లు పడిందనుకోండి. మనం ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టిందంతా ఒక్క క్షణంలో తుడిచిపెట్టుకుపోతుంది కదా. అందుకే హెల్త్ ఇన్షూరెన్స్ అండ్ టర్మ్ ఇన్షూరెన్స్ ఈ రెండూ మనకు మ్యాండేటరీ. ఈ కంపారిజన్ చూస్తే హెల్త్ ఇన్షూరెన్స్ అనేది పెద్ద పెద్ద మెడికల్ బిల్లుల నుండి మన సేవింగ్స్ని కాపాడితే, టర్మ్ ఇన్షూరెన్స్ అనేది ఏకంగా కుటుంబానికే ఒక పెద్ద ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్లా నిలబడుతుంది. ఒకవేళ కుటుంబంలో ప్రధానంగా సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీ ఫ్యూచర్ ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఆ ఆదాయాన్ని భర్తీ చేసేది ఈ టర్మ్ ఇన్షూరెన్స్ మాత్రమే. అయితే ఈ పాలసీలు తీసుకునేటప్పుడు గుడ్డిగా ఏదో ఒకటి తీసేసుకోకూడదు. ఆన్లైన్లో ఖచ్చితంగా వేరే కంపెనీలతో కంపేర్ చేసి చూడాలి. ముఖ్యంగా ఆ కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియోలు ఎలా ఉన్నాయో చెక్ చేయాలి. అలాగే వాళ్లకు డెడికేటెడ్ క్లెయిమ్ సపోర్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి. వీలైతే ఆన్లైన్లో దొరికే డిస్కౌంట్స్ కూడా వాడుకుంటే మరీ మంచిది. సో మనం ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపుకు వచ్చేశాం. ఇప్పుడొక చిన్న లాజికల్ ప్రశ్న వేసుకుందాం. నిజమైన సంపద అంటే కేవలం డబ్బు సంపాదించడమేనా, లేక ఆ సంపాదించిన దాన్ని ఎవరూ లాక్కోకుండా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవడం కూడానా? ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా ఎప్పటికీ కంప్లీట్ కాదు. కాబట్టి మీ వెల్త్ గ్రోత్ అలాగే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఈ రెండింటినీ ఎంత త్వరగా బ్యాలెన్స్ చేయగలరో ఆలోచించండి. స్మార్ట్గా ప్లాన్ చేద్దాం, ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ సాధిద్దాం.